చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి దాడులు, దౌర్జన్యాలు, కేసులు, కక్షలు, కార్పణ్యాలు, అరెస్టులు, హింసించడం ఇది ఒక యథేచ్ఛగా జరుగుతూ ఉంది. అవును, మేము ఇదే చేస్తాం, మా దగ్గర రెడ్ బుక్ అనేది ఒకటి ఉంది, ఆ బుక్లో రాసుకున్న వాళ్ళందరినీ కూడా ఏదో విధంగా మేము ఇదే పని చేస్తామని ఓపెన్గా పాలకులు చెబుతూ ఉన్నారు. బహుశా జనాలకు ఇవన్నీ ఎంతవరకు సమ్మగా ఉన్నాయో మనకు అర్థం కాదండి. ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అనేది రాబోయే రోజుల్లో చూడాలేమో. కానీ విసుగైతే పుడుతూ ఉంటుంది. భారత రాజ్యాంగం గురించి మాట్లాడాల్సిన చోట రెడ్ బుక్ దాంట్లో రాసుకున్నాం కాబట్టి ఏదో ఒక కేసులో ఉండాలి, రాసుకున్నాం కాబట్టి వాళ్ళని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలి. ఇదే మరి ఇదంతా రాజకీయ కక్ష అని కూడా మనం ఎలా ఉండగలుగుతాం? ఎవరైనా విచారణ సంస్థ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు అనేది లేదు. ఇక్కడ మేము బుక్లో రాసుకున్నాం, పేజీలు ఓపెన్ చేస్తున్నాం, వాళ్ళు అక్కడ పేజీ ఓపెన్ చేస్తే ఇక్కడ వ్యవస్థలు దానికి అనుగుణంగా స్టెప్పులు వేసుకుంటూ వెళ్ళాలి. అండ్ మనం చూసాం తాజాగా చాలామంది అరెస్ట్ చేశారు. తాజాగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు కదా. ఆయన నెల్లూరు జైల్లో ఉంటే తనను పరామర్శించడం కోసం వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు జైల్లోకి వెళ్ళి ఆయనను పరామర్శించి ములాఖత్తై బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. కావాలని కక్షపూరితంగానే చేస్తూ ఉన్నారు, రాజకీయ కక్ష సాధింపు అనే బీజాలు నాటుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు రాజకీయ కక్ష సాధింపులు అనే బీజం నాటుతూ ఉన్నారు. మీరు పరిధులన్నీ దాటిపోతూ ఉన్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇటువంటి రాజకీయ కక్ష సాధింపులు ఆపండి. ఒకవేళ ఆపకపోతే మీ భవిష్యత్తు చాలా భయానకంగా ఉంటుంది, మీ భవిష్యత్తు చాలా భయానకంగా ఉండబోతుంది అని సేమ్ పదమే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా వాడారు. మీరు నాటుతున్న విష బీజాలు మీ భవిష్యత్తునే చాలా భయానకంగా చేయబోతూ ఉన్నాయి. కక్ష అన్న సంగతి మీకు తెలుసు, మాకు తెలుసు. వైసీపీలో ముఖ్యులను టార్గెట్ చేస్తారు అని తెలుసు. కానీ తప్పుడు వాంగ్మూలాలు, తప్పుడు కేసులు, తప్పుడు ఎవ్రీథింగ్ తప్పే, తప్పుడు సాక్ష్యాలు ఇవన్నీ క్రియేట్ చేస్తూ ఉన్నారు. అటువంటి వాటికి మేమేమీ భయపడం, మాకు ముందే తెలుసు. కానీ చాలా హై ఎండ్ వరకు వెళ్ళిపోతున్నారు. మీరు చాలా హై ఎండ్ వరకు వెళ్ళిపోతున్నారు. రాజకీయాల్లో కక్షలు, కార్పణ్యాలు మీలాంటి వాళ్ళందరూ ఉంటారని సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చాం. వాటన్నిటికీ మేము సిద్ధపడే ఉన్నాం. మీరు ఇటువంటివి ఎంత చేస్తే అంత బలంగా మేము అవుతున్నాం. మీరు ఎంత చేస్తే అంత బలంగా తయారవుతున్నాం, మరింత బలంగా బౌన్స్ బ్యాక్ అవుతాం. కానీ మీ భవిష్యత్తు మాత్రం చాలా భయానకంగా ఉండబోతుంది. ఈ విషయాన్ని మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత చాలా హాట్ కామెంట్ చేశారు. మరి